సార్ నన్ను పాస్ చేయండి సార్, నన్ను పాస్ చేస్తే మీరు దేవుడు సార్, కనీసం సార్ బార్డర్లో అయినా పాస్ చేయండి సార్. గురువు దైవం సార్, గురువే ధైర్యం సార్, గురువు కష్టపడ్డ వాళ్ళని మాత్రం మోసం చేయడు సార్. సార్ నాకు అమ్మా నాన్న లేరు సార్, చదివినవి ఏవి రాలేదు సార్, ఎగ్జామ్లో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను సార్ అని ట్రెండ్ అవుతుంది కదా ఒక పేపర్. సో దిస్ ఈజ్ అనంతపూర్ లెక్చరర్, మీకు ఆల్రెడీ తెలుసు. పోయిన సంవత్సరం తెలుసు కదా మనకి, దమ్ముంటే నన్ను పాస్ చేయండి సార్ అని ఒక అతను రాశాడు. సో అతన్ని ఏం చేశామో ఏమైందో అది చెప్పకూడదు కాబట్టి ఇంకంతే. సో ఈ పేపర్ అచ్చంపేటకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పేపర్ అంట. సో ఈ విధంగా ట్రెండ్ అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్ అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే స్టూడెంట్ చదువు లేనివాడు అనుకోవాలా. ఇప్పుడు చెప్పిన డైలాగ్స్ కూడా అంత పెద్దగా కరెక్ట్గా రాయలేదు, తెలుగు కూడా మిస్టేక్స్ రాశాడు. సో గురువుని దైవంగా భావిస్తూ రాశాడు. సో మరి అదొక్కటే ఉంటే పాస్ చేయడానికి గురువుకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ దానికి సంబంధించిన ఫైన్స్ ఉంటాయి. వాటిని పాస్ చేయడమా చేయకపోవడమా అనేది మాకు సంబంధించినటువంటి విషయం. మరి అచ్చంపేటలో జరిగినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. సమాజం ఎటుపోతుంది? ఇది స్టూడెంట్ తప్ప, లేకపోతే ఈ ఫాస్ట్ కల్చర్ తప్ప? అసలు ఏమైంది స్టూడెంట్స్కి? ఇవి ఒక్కటే కాదు, చాలా పేపర్స్, ఒక 20%, ఒక 10% మినిమం పూర్తిగా అంటే ఇష్టం వచ్చినట్టు రాయడం, అగ్రెసివ్గా రాయడం, వాడికి వచ్చింది రాయడం. సో ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, మీకు త్వరలో చూపిస్తాను నేను. సో ఏమవుతుంది అసలు సమాజంలో, ఏం జరుగుతుంది, ఏం మెసేజ్ ఇవ్వాలని రాస్తున్నాడు. సో ఓన్లీ నన్ను పాస్ చేయండి సార్, నన్ను పాస్ చేయండి సార్, గురువే దైవము, గురువే ధైర్యము, గురువే శక్తి, గురువే పరాక్రమం అంటే పాస్ చేస్తారా అనే దానికి క్వశ్చన్ మార్క్గా మీ అందరికి కూడా మెసేజ్ చేయండి. అసలు ఇది కరెక్టా రాంగా? నేటి విద్యా విధానం ఏమవుతుంది ఇలా రాస్తే? సో గురువు వీటిని ఎక్స్క్యూజ్ చేస్తారా అనేది కామెంట్ చేయండి, చూద్దాం.